తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్యాక్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు. అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు మంటలో చిక్కుకున్నారు. 20 మందిని అగ్నిమాపక దళం కాపాడింది. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. 2 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు 4 ఫైర్ ఇంజిన్స్ రంగంలోకి దిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, ఈ ఇన్సిడెంట్ కి మెయిన్ రీజన్ షార్ట్ సర్క్యూట్ అన్నట్టుగా చెప్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయి, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సిసిటీ పారిశ్రామిక కంపెనీ ఉన్నాయి. దాదాపుగా ఒక 200 కంపెనీల వరకు కూడా అక్కడ ఉన్నాయి. అయితే అందులో ఒక ఈ ప్యాక్ కంపెనీకి సంబంధించి, అంటే అట్టపెట్టెల తయారీ కేంద్రానికి సంబంధించి ఒక కంపెనీ ఉంది. అయితే అందులో ఒకసారిగా ఇవాళ, అంటే గంట క్రితం ఒకసారిగా మంటలు చెలరేగడం జరిగింది. ఆ ప్యాకింగ్ జరుగుతున్న సందర్భంలో వాటన్నిటిని కూడా అంటే లోడ్ చేసి భద్రపరుస్తున్న సందర్భంలో ఒకసారిగా మంటలు షార్ట్ సర్క్యూట్, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు చెప్తున్నారు. సో జరిగిన వెంటనే అంటే అక్కడ పారిశ్రామికంగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లు అవన్నీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం 4 ఫైర్ ఇంజిన్లతో కూడా పూర్తి స్థాయిలో కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా గంటన్నర నుంచి కూడా పెద్ద మొత్తంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. వాటన్నిటిని కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 4 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతానికి అయితే మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది ఒక స్థాయిలో. అయితే ఇప్పటికే అందులో కంపెనీలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా ఒక 20 మంది సిబ్బందిని, కార్మికుల్ని, వాళ్ళందరినీ కూడా బయటకు తరలించారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. ఒక 8 మంది వరకు కూడా అంటే విపరీతంగా భారీగా మంటలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో ఆ అగ్నికీలలకు కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా సత్యవేడు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొంతమందిని శ్రీకాళహస్తికి తరలిస్తున్నారు. అయితే మొత్తం మీద ఘటన జరిగిన వెంటనే అధికారులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం కంప్లీట్ గా, అంటే ఆ మంటలు ఇతర కంపెనీలకు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే కాకుండా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండలు విపరీతంగా మండుతున్న కారణంగానే ఈదురుగాలు కూడా భారీగా ఉన్నాయి. అందువల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదంటే ఇంకేదైనా సరే కారణాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా సరే కంపెనీలో రసాయనాలు ఇలాంటివి నిల్వలు ఉంచుతారు కాబట్టి ఈ అట్టపెట్టెలకు సంబంధించిన ప్రాంతంలో ఏదైనా సరే అట్లా లిక్విడ్స్ ఏర్పాటు చేసిన కారణంగా ఈ ఎండ తీవ్రతగా వేన ఎగిసిపడి ఈ రకంగా మంటలు చెలరేగా. ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ గోపీనాథ్.